తొలిసారి పార్లమెంట్ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన స్టైల్లో రాజకీయం షురూ చేశారు ప్రియాంక గాంధీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వయనాడ్ వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. సోదరుడు రాహుల్ గాంధీతో పోలిస్తే ఆమె రూటే సెపరేట్ అని నిరూపించుకుంటూ ఉన్నారు. వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన తరువాత ప్రియాంక గాంధీ రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ టార్చ్ బేరర్ గా ఆమె దూసుకెళ్తూ ఉన్నారు. సోదరుడు రాహుల్ గాంధీతో పోటీ పడి పార్టీ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. వాస్తవానికి వయనాడ్ నుంచి గెలిచినప్పటికీ ప్రియాంక దృష్టంతా ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉత్తరప్రదేశే కీలకమన్న విషయం అందరికీ తెలిసిందే. గత లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ పొత్తుతో కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకుంది. రాహుల్ గాంధీ కూడా రాయ్బరేలీ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ముందుకెళ్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో తనను తొలిసారి లోక్సభకు పంపించిన వయనాడ్ ప్రజల తరపున లోక్సభలో గట్టిగా గళం వినిపిస్తున్నారు ప్రియాంక. వరదలతో తల్లడిల్లిన వయనాడ్ ప్రజలను కేంద్రం ఆదుకోవాలని ప్రియాంక పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ 4 నెలల క్రితం వయనాడ్లో పర్యటించినప్పుడు అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ప్రజలకు కేంద్రం నుంచి సహాయం అందలేదంటున్నారు ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ కంటే భిన్నమైన పద్ధతిలో రాజకీయం చేస్తున్నారు ప్రియాంక. ప్రధాని మోదీ, అమిత్ షాతో రాహుల్ గాంధీ కలిసి మాట్లాడింది చాలా తక్కువ సార్లు మాత్రమే. కానీ తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియాంక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. వయనాడ్ ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వయనాడ్లో ఉన్న పరిస్థితిని వివరించారు. విపత్తుతో ప్రజలు ఎలా నష్టపోయారో చెప్పారు. అక్కడ నదుల దిశనే మారిపోయింది. పర్వత ప్రాంతాలు కొట్టుకుపోయాయి. చాలా దూరం వరకు నష్టం జరిగింది. ప్రజలకు మద్దతు లభించడం లేదు. కేంద్రం నుంచి మద్దతు లేకపోతే వాళ్లు తీవ్రంగా నష్టపోతారంటూ అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు ప్రియాంక గాంధీ. రాజకీయాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో వయనాడ్ ప్రజలను కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేవలం వయనాడ్లో మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్తో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు ప్రియాంక గాంధీ.